హలో ఆల్ దిస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ ఉగాది. సో తెలుసు చాలా లేట్ అయిందని, బట్ డ్రాఫ్ట్స్లో ఉండిపోయింది ఇది. నేను దాన్ని ఎడిట్ చేయడం కూడా మర్చిపోయాను, లైక్ వాయిస్ ఓవర్ ఇవ్వడం మర్చిపోయాను అనమాట. డ్రాఫ్ట్లో అట్లా ఉండిపోయింది. సో ఇది ఉగాది రోజు ఇంట్లో పూజ చేసేసుకుని సో బయటికి వెళ్ళాము అనమాట, టెంపుల్కి వెళ్ళాము. ఇట్లా మా ఇంటి దగ్గరలో స్ఫటికలింగంతో ఒక శివాలయం అనేది కొత్తగా పెట్టారనమాట. సో అక్కడికి వెళ్ళాము. సో అక్కడికి వెళ్ళాక సో మా వదిన మా అన్న వాళ్ళు మాకు బ్రేక్ఫాస్ట్ పంపించారనమాట. మేము వెళ్ళలేదు బేసిక్గా. సో వాళ్ళు రావడం కూడా అవ్వలేదు. సో వాళ్ళు బ్రేక్ఫాస్ట్ పంపించారు మా అన్న వదిన. ఉగాది పచ్చడి, ఇంకా చక్కెర పొంగలి, వడ, ఇంకా అల్లం చట్నీ పంపించారనమాట. నేను ఇప్పుడు చూపిస్తాను. సో ఇది వచ్చేసి ఉగాది పచ్చడి, నెక్స్ట్ ఫాలోడ్ బై చక్కెర పొంగలి అండ్ దెన్ వడ. సో మంచిగా తినేసినాక మంచిగా స్లీప్ వేసామన్నమాట. సో రోజు సండే హాలిడే కాబట్టి ఫుల్గా పడుకున్నా. అసలు ఖాళీ లేకుండా ముందు వీక్ అంతా ఏమన్నా చేయడానికన్నా ఏమన్నా పెళ్ళడానికన్నా అసలు టైం లేకుండే. అట్లనే మా అపార్ట్మెంట్లో ఆంటీ వాళ్ళు కూడా పంపించారు, లైక్ ఇట్లా పులిహోర ఒకటి, సేమియా, ఇంకా అదేంటంటే ఉగాది పచ్చడి పంపించారనమాట. తినేసినాక ఇంక లంచ్కి మా అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినాము. ఎందుకంటే ఇంకా అసలు ఖాళీ కూడా లేకుండే, లైక్ కుక్ చేయడానికి ఓపిక కూడా లేకుండే. సో మా వదిన మంచిగా మ్యాంగో పప్పు, పచ్చడి, కొత్త ఆవకాయ పచ్చడి, ఆలు కర్రీ, పులిహోర, అన్నం, ఇంకా పాలకోవా చేశారు, సాంబార్ చేశారనమాట. సో మంచిగా తినేసినాం. లంచ్ తినేసినాక సో మేము కొన్ని పిక్స్ దిగాం. పిక్స్ అనేది మ్యాండేటరీగా సరదాగా ఉగాది కదా, కొంచెం పాజిటివ్ వైబ్స్ వస్తాయని చెప్పేసి ఇట్లా శారీ కట్టుకున్నాను అనమాట నేను. సో చాలా రోజులైంది శారీ కట్టుకున్నాను చెప్పేసి సో సరదాగా శారీ కట్టుకున్నాము, ఫోటో దిగాం. సో తెలిసిందే కదా శారీ కట్టుకుంటే నా ఫొటోస్ కంపల్సరీ, మా హస్బెండ్ ఫొటోస్ కంపల్సరీ. సో మీరు మా వీడియోస్ చూసినట్టయితే ముందు నుంచి మీకు ఐడియా ఉంటుంది సో హౌ మ్యాడ్ ఐమ్ ఆఫ్ పిక్చర్స్ అనేది. సో వాట్ ఐ పర్సనల్లీ ఫీల్ ఈజ్ లైక్ మెమరీస్ అండి, అంతే. రేపు పొద్దున్న 5-10 ఇయర్స్ తర్వాత మనం చూసుకుంటే ఈ మూమెంట్ అనేది ఎట్లా లైక్ టు లివ్ అన్నట్టు ఉంటుంది కదా. సో ఈ వీడియో కనిపించింది మా అన్న వదిన అనమాట. సో అట్లా మా ఉగాది అనేది మేము సెలబ్రేట్ చేసుకున్నాము అనమాట మంచిగా. సో అంతే. ఆఫ్టర్నూన్ లంచ్కి వెళ్ళి తినేసి వచ్చేసినాం, ఇంటికి వచ్చేసాం అనమాట మేము. యాక్చువల్లీ మా ఇంటి పైనే ఉంటారు వాళ్ళు. సో మాది కింద గ్రౌండ్ ఫ్లోర్ కదా, వాళ్ళు 4th ఫ్లోర్ అనమాట. సో ఫుల్ నిద్ర వచ్చిందనమాట, అసలు నిద్ర కూడా లేకుండా వీక్ అంతా. సో మంచిగా ప్రశాంతంగా వచ్చి అరౌండ్ 2-2:30కి వచ్చేసాము. వచ్చేసి మళ్ళీ పడుకున్నాం. ఈవినింగ్ 5-5:30 దాకా నిద్రపోతూనే ఉన్నాము. అసలు 6 వరకు అనుకుంటా, నాకు ఆల్మోస్ట్ ఒక 6 వరకు నిద్రపోతూనే ఉన్నాం. సో ఈ పిక్స్ అని మా అన్న వాళ్ళ ఇంట్లో దిగిన పిక్స్ అనమాట. సో నెవర్ ఎండింగ్ పిక్స్ ఉంటాయి కదా, ఆబ్వియస్లీ ఒక శారీ కట్టినామంటే దానికి విలువ తగ్గట్టు పిక్స్ అన్నీ దిగాల్సిందే. సో దట్స్ హౌ ఆర్ ఉగాది సెలబ్రేషన్స్ వెంట అనమాట. ఇంక నైట్ ఏం తినే ఓపిక లేకుండే మాకు అసలు. సో ఇంకా దట్స్ హౌ ఈ వైండ్ అప్ ఆర్ డే అనమాట. సో ఐ గెస్ సో దిస్ ఇస్ హౌ ఆర్ ఉగాది వెంట అనమాట. నైట్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఒకటి చేశాను. సో రాత్రి ఎప్పుడో ఆకలి వేస్తుంది, కొంచెం ఫ్రెంచ్ ఫ్రైస్ ఉన్నాయన్నమాట. సో దాన్ని వేసి ఆ ఫ్రెంచ్ ఫ్రైస్ తిన్నాము. అట్లనే ప్యాటీస్ ఉన్నాయి, వెజ్ ఇవన్నీ రెడీమేడ్ అనమాట, జస్ట్ ఓవెన్లో పెట్టి తినేయడమే. రాత్రి ఎప్పుడో ఇంకా తిన్నాం అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.